ఏమని సమాధానం ఇమ్మంటారు? తప్పు చేసే వాళ్లే సమాధానం దాటేయాలని చూస్తారు. దయచేసి నువ్వు అలా చేయకు. ఈ ఫోటో ఎవరిది? సంధ్యది. సంధ్య అంటే ఏంటి అర్థం లేని ప్రశ్న? ప్రశ్నలు అడగడం కాదు, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం కూడా నేర్చుకోండి. ఎవరిదా ఫోటో? నా భార్య సంధ్యది. ఆవిడ మీ భార్య అయితే నేనెవర్ని? ఆవిడ చనిపోతే ఆ స్థానంలో వచ్చిందానివి. ఆవిడ్ని మీరింకా మర్చిపోలేదా? ఆమె జ్ఞాపకాలే ఇంకా మిమ్మల్ని వెంటాడుతున్నాయా? ఇంకా ఆమెనే మీ భార్యగా భావిస్తుంటే నేను ఈ హోదాలో మీ పక్కనున్నట్టు? మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు అంటే దాని అర్థం మనసా వాచా కర్మణ మీరు నా భర్తగానే ఉండాలని, నన్నే మీ భార్యగా భావించాలి అని అర్థం. మీకు నాకు మధ్య మళ్ళీ ఈ ఫోటో ఏంటండి? నేను ఈ ఇంటి కోడలుగా వచ్చినా మీరు ఇంకా ఆ ఫోటోనే ఉంచుకున్నారు అంటే ఏంటి దానికి అర్థం? స్టాప్ ది నాన్సెన్స్. ఆ మాట నేననాల్సింది, కానీ సంస్కారం అడ్డొచ్చి ఆగిపోయాను. సమాధానం తెలియక ప్రశ్నలు అడగడం అమాయకత్వం, సమాధానం తెలిసి ప్రశ్నలు అడగడం అహంకారం. మీరడిగే ప్రశ్నలన్నిటికీ జవాబు మీ దగ్గరే ఉండడం బాధాకరం. ఒక ఆకలి పాడు లేదు, ఒక చీకు చింత లేదు, ఎంచక్క ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటావు. నీ బతికే హాయ్ చింటూ. నీ బతికే హాయ్ రాదా? ఏంటి నాతో కూడా మాట్లాడుతున్నావే? వాడొచ్చాడుగా నా ప్రాణానికి. వాడెవరు? వెనక్కి చూడు. హలో రాధా. హాయ్. ఏంటి చాలా బిజీగా ఉన్నట్టున్నావు? మీ చింటుగాడితో ఆడుకుంటున్నానండి. ప్రపంచంలో ఇంకెవరు దొరకలేదా ఈ వేస్ట్ ఫెలో గారితో ఆడుతున్నావు? ఏం నాన్నా ఫ్రెండ్ ఇంటికి వచ్చావన్న కనీస మర్యాద కూడా లేకుండా ఎలా అరుస్తున్నాడో చూడు రాధా వీడు. పాపం గోపి ఎంత బాధపడుతున్నాడో చూడు. తప్పు, అలా మాట్లాడకూడదు చింటూ. ఎందుకురా నేనంటే అంత కోపం నీకు? ఏకాంతంగా రాత్తో రొమాంటిక్ గా మాట్లాడుతుంటే పానకంలో పుడకలా వచ్చావు. వెళ్ళిపోనా? వద్దులే, వచ్చావుగా ఉండిచావు. థ్యాంక్స్. రాధా వీడు నీతో ఏదో పర్సనల్ గా మాట్లాడతాడంట. ఏం చింటూ? అది నా ముఖం చూస్తావేంట్రా? మాట్లాడు. మేం మాట్లాడుకునేది నువ్వు వినకూడదు. సరే సరే. చెప్పు. రాధా రాధా రాధా. అబ్బా చెప్పేదేదో త్వరగా చెప్పు, మళ్ళీ అనేవాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? సాయంకాలం. సాయంకాలమే? అప్పటిదాకా నేను చూడకుండా ఉండాలా? ఆ మాత్రం కూడా ఉండలేవా? ఉండలేను రాధా. ఈ మాత్రం దానికే ఉండలేకపోతే రేపేదైనా 4 రోజులు ఊరెళ్లాల్సి వస్తే అప్పుడేం చేస్తావు? నేను వచ్చేస్తా. నిజంగానా? కాకపోతే వీడు కూడా రావాలి. మధ్యలో నేనెందుకురా? సరేనా? నువ్వంటే ఓకే, గోపి కూడా రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందేమో. నీ లెక్కే లెక్కరా బాబు. నాకేం వినిపించట్లా. నువ్వెక్కడికి వెళ్ళకు రాదా. కావాలంటే మీ వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మను. రమ్మను. ఎందుకురా నేనంటే నీకు అంత ఇష్టం? చెప్పు, ఎందుకు అంత ఇష్టం? వీడికే కాదు రాధా, నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం. నేను అడిగింది చింటూని, మిమ్మల్ని కాదు. గో పగిలిందా?
మధ్యలో ఎందుకు తోడతా? సరే సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. రాధా ఇప్పటికే ఆలస్యమైంది చింటూ, కాసేపేగా వచ్చేస్తానులే. బాయ్ చెప్పు. రాధకి బాయ్ అంటే చెప్పరా? నువ్వు చెప్తావా నన్ను చెప్పేమంటావా? మిత్రద్రోహి. చెప్పు మరి. బాయ్. వెళ్ళొస్తానే, ఇల్లు జాగ్రత్త. బొమ్మను చూసి మురిసిపోతున్నా. బొమ్మలో ఉన్న నా హృదయాన్ని ఎప్పుడు చూస్తావు రాధా? ఈ బొమ్మకి ప్రాణం ఎప్పుడు పోస్తావు? మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఏంటండి రాగానే ఆ గావు కేకలు? ఈ కవరు లోపల పెట్టు, ఇందులో డబ్బు ఉంది. డబ్బా ఎంత? 3 లక్షలు. అమ్మో, అంత డబ్బు ఇంట్లో పెట్టుకోవడం రిస్క్ కదండి. బాబాయ్కి కావాలట, ఫోన్ చేశాడు. బాబాయ్ గారు వస్తున్నారా? లేదు, మనమే అక్కడికి వెళ్తున్నాం. నిజంగా? నిజానికి 3 లక్షలు డీడీ తీసి పంపించొచ్చు. ఎందుకు బాబాయ్, డబ్బు తీసుకుని నేనే వస్తాను అన్నాను. ఎలాగో వస్తున్నావు కదా, అమ్మాయిని కూడా ఒకసారి తీసుకురా సత్యం అన్నాడు. అలాగా, ఈసారి అమ్మవారి జాతరకైనా మనం అక్కడుండి అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ పెట్టుకోవచ్చు. అలాగే, రాధకు కూడా చెప్పొస్తాను. రాధకెందుకు చెప్పడం? ఏం లేదు, నేను వస్తానని వెంట పడుతుందని. వెంట పట్టమేంటి, మనతో పాటు దాన్ని తీసుకెళ్తున్నావు. మనతో పాట? మనం గాక దానికి ఇంకెవరున్నారు మహాలక్ష్మి? పైగా అమ్మవారి చీర పెట్టలేదని కలిసినప్పుడల్లా దెబ్బలాడుతూనే ఉంది. ఇటు నీ మొక్కుబడి, అటు దాని మొక్కుబడి ఒకేసారి తీర్చుకోవచ్చు. ఈ ఒక్కసారికైనా మన ఇద్దరం కలిసి వెళ్దామండి. ఇప్పుడు రాధం తీసుకెళ్తే నష్టం ఏంటంట? మొదటిసారి మొగుడుతో కలిసి పుట్టింటికి వెళ్తుంటే రాధ లాంటిది మనతో ఎందుకండి? రాధ లాంటిదా అంటే ఏంటి నీ ఉద్దేశం? రాధ విధవనేగా? నేను ప్రత్యేకించి అనేదేముంది, అందరూ అనేది అదేగా. నోర్మై! చదువుకున్న దానివి, రాధ గురించి అన్ని తెలిసిన దానివి, ఇలాగనే మాట్లాడేది? ఉన్నమాట అంటే అంత బుద్ధి లేకుండా మాట్లాడకు. హారికమ్మను చూసిన బుద్ధి తెచ్చుకోవే. ఆవిడ మనకు ఏమవుతుందని అంత త్యాగానికి ఒడిగట్టింది. రాధ పరిస్థితి చూసి జాలిపడింది. జాలిపడి అంతటితో ఆగలేదు. సాటి ఆడదాని బాగు కోరుకుంది. తన ఇంట్లో రాధకు చోటిచ్చింది. తన స్థానంలో రాధను ఉంచి తను తన భర్తకు దూరంగా ఉంటుంది. రాధ ప్రవర్తనకు నేనైనా దాని మీద కోపడ్డానేమో కానీ ఆ తల్లి నా చెల్లెల్ని పల్లెత్తి మాట కూడా అనలేదు. అదే సహనం అంటే, అదే సంస్కారం అంటే, అదే మానవత్వం అంటే. పరాయి వాళ్లే రాధ మీద అంత ప్రేమను చూపిస్తుంటే సొంత వదినవయ్యుండి ఇలాగే నన్ను మాట్లాడేది సిగ్గు అనిపించడం లేదు? అంత సిగ్గుపడే పని నేనేమీ చేయలేదు. రాదంటే నాకు ఇష్టమే. అంత ఇష్టం ఉన్నదానివి ఇలాగైనా మాట్లాడేది? అబ్బో, పెళ్ళం ఏడిస్తే పట్టించుకోరు గాని మీ ముద్దుల చెల్లెల్ని ఒక్క మాట అంటే మాత్రం తట్టుకోలేరు. ఏడ్చిన మటుకు చాలులే, ఆపు. నా ఏడుపేదో నేను ఏడుస్తాను గాని మీరెళ్ళి రాధకి ఈ విషయం చెప్పిరండి. ఆ చెప్పేదేదో కాస్త నవ్వుతూ చెప్పవే. తలుచుకోగానే నవ్వడానికి మేమేం మరబొమ్మలం కాదు. వదినే నేను రమ్మని పిలిచింది అని చెప్పండి. సరే, వెళ్ళొస్తా గాని డబ్బు జాగ్రత్త. మాట్లాడు మాట్లాడమంటుంటే. గోపి ఉన్నప్పుడేమో ఓ అని తెగ బాగేస్తూ ఉంటావు, నా దగ్గర ఉన్నప్పుడేమో అలా గుడ్లప్పగించి చూస్తుంటావు. మీరు ఒకటి. నేను కనిపెట్టేశానులే, నేను నీతో మాట్లాడుపో. పో అంటే వెళ్ళిపోవడమేనా? మాట్లాడు. ఎవరి మీద అంత కోపం? వీడి మీద, వీడి ఫ్రెండ్ మీద. వీడి ఫ్రెండ్ ఎవరు? గోపి. గోపి నీకు ఫ్రెండే కదా. ఫ్రెండ్ అయితే అలా మాట్లాడతాడా? ఎలా మాట్లాడాడేంటి? నిన్న తను వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళి రండి అని నేను నవ్వుతూ అంటే నీ సంగతి చూస్తా అంటాడా? గోపి అలా అనే మనిషి కాదే. అదిగో, నువ్వు కూడా అతనే వెనకేసుకొస్తున్నావు. అసలేమన్నాడు గోపి?
సియు అని అన్నాడు. ఎవరైనా అలానే అంటారు, అందులో తప్పే ఉంది. తప్పే ఉందా? మాకు వచ్చమ్మా ఇంగ్లీషు. సి అంటే చూడుము, యు అంటే నీవు లేదా మీరు. అంటే దాని అర్థం ఏంటి? నీ సంగతి చూస్తాననేగా. నవ్వుతున్నావా? అంతేలే, నువ్వు కూడా అతని పార్టీయే. సియు అంటే అది కాదు రాదా, మళ్ళీ కలుద్దామని. అవునా? సియు అన్నా, సియు ఎగేన్ అన్నా, మళ్ళీ కలుద్దాం అన్నమాట. అయ్యయ్యో, మరి నాకు అలా అర్థమైందేంటి? అంటే నువ్వు ఇంగ్లీష్ ఇంకా బాగా నేర్చుకోవాలన్నమాట. అమ్మా, అరే అన్నయ్య, ఎంతసేపు అయిందన్నయ్య వచ్చి? మీ ఇంగ్లీష్ పాఠం అంతా విన్నానమ్మా. హౌ ఆర్ యు అన్నయ్య? ఓ, ఇంగ్లీష్ అదరగొట్టేస్తున్నావు కదమ్మా. అమ్మా, మనూళ్ళో కూడా ఇలాగే ఇంగ్లీష్ మాట్లాడాలా, అంతా బిత్తరమై చూస్తారు. ఊరెళ్దాం అని ఊరేస్తూ ఉంటావు, మళ్ళీ అర్జెంట్ పని ఉందమ్మా అని తప్పించుకుంటావు. ఈసారి అలా తప్పించుకోనిలేమ్మా. నిజంగానా? అవునమ్మా, నువ్వు, నేను, మీ వదిన అందరం మన ఊరు వెళ్తున్నాం. ఎప్పుడన్నయ్యా? రిజర్వేషన్ ఎప్పుడు దొరికితే అప్పుడే. హాయ్. ఊరనగాని ఎంత సంతోషమో. నువ్వు మా ఊరొస్తావా? పాపతో నాకెక్కడ కుదురుతుంది రాదా? స్కూలు, మెడిసిన్స్, హోంవర్క్ నీకు తెలిసిన విషయాలే కదా. అవునులే పాపం, తీరా ఊరెళ్ళాక గబుక్కున పాపకి ఏదైనా ఇబ్బంది వస్తే కష్టం కదా. పాపకు సెలవులు ఇచ్చినప్పుడు అందరం కలిసి మరోసారి వెళ్దాంలేమ్మా. వెళ్దాంలే గాని వదిన ఎలా ఉందన్నయ్య? ఆ, ఊరి ప్రయాణం అనగానే ముందు రాధకి ఈ సంగతి చెప్పిరండి అని పురమాయించింది తనే. నేను ఊరికి రాను. ఇప్పుడే కదా వస్తానన్నావు, ఇంతలో ఏమైంది? ఇప్పుడు రానంటున్నానుగా. అదే ఎందుకు అని. వదిన నన్ను పిల్లల వ్రతానికి పిలవలేదు. ఇప్పుడు పిలిచింది కదమ్మా. అప్పుడు పిలిస్తే వద్దాం అనుకున్నాను, ఇప్పుడు పిలిచినా రాకూడదు అనుకుంటున్నాను. దానికి దీనికి లింక్ పెడతావేంటి? దేని నుంచి దేనికైనా లింక్ పెడతా, నా ఇష్టం. అమ్మా, దీనికి కాస్త నువ్వే నచ్చ చెప్పమ్మా. మహాలక్ష్మి ఎంత మంచిదో నీకు తెలుసు కదమ్మా. ఊళ్ళో అమ్మవారికి చీర, పసుపు కుంకుమలు పెట్టి రావాలని రాధ ఎప్పటి నుంచో అంటూ ఉంది కదా. వెళ్ళి చెప్పిరండి అని నన్ను పంపిస్తే ఇదేమో ఇలా తిరకాసు పెడుతోంది. వదిన విషయంలో ఏమన్నా ఫీల్ అయ్యావా? కానా మరి? వదినంటే ఎవరసలు? మహాలక్ష్మి. ఆమె కేవలం నీకు వదిన మాత్రమే కాదు, అమ్మ కూడా. అవును, అన్నయ్య కూడా చాలాసార్లు ఇదే మాట అన్నాడు. ఈ ఇంటికొచ్చిన కొత్తలో నువ్వోసారి అర్ధరాత్రి ఉలికిపడి నిద్రలేచి ఆ అమ్మ గుర్తొచ్చిందని, ఆ అమ్మ లేని లోటు ఇప్పుడు తెలుస్తుందని ఏడ్చావు, గుర్తుందా? ఆ అమ్మ లేని లోటు తీర్చడానికే వచ్చింది వదిన. అలాంటి వదిన మీద అలగడం తప్పు కదా? తప్పే. సారీ అన్నయ్య. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అనకూడదు, థ్యాంక్స్ అనాలి. అదే థ్యాంక్స్. అరే, నీ కూడా ఇంగ్లీష్ వచ్చేస్తోంది. ఇంగ్లీష్ రావటం సరేనే, ఊరికెళ్ళే సంగతి ఏం చేశావు? రాదు సరే అందని వదినతో చెప్పు. అమ్మయ్యా, ఇప్పుడు సంతోషంగా వెళ్తాను. భోంచేయకుండానే ఏం కుదరదు. లేదమ్మా, అవతల మీ వదిన నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇంతే, నువ్వు ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటావు. మా బంగారు తల్లివి కదూ, ఈసారి వచ్చినప్పుడు తింటాగా. బట్టలు అవి సర్దుకొని రెడీగా ఉండు. వెళ్ళొస్తానమ్మా. అలాగే అన్నయ్య. వెళ్ళొస్తానే. అలాగే. See you. అర్జెంట్ గా బట్టలు సర్దేసుకోవాలి.
ఏంటి కళ్ళెరగా ఉన్నాయి? కొంపదీసి నా మీద కన్నెర చేయటం లేదు కదా? ఏంటి మీరు చేసిన పని? ఆ ఫోటోని చింపేయడానికి అసలు మీకు మనసులో ఒప్పింది? ఫోటోలో కుర్రాడు నచ్చాడు కానీ ఆ ఫోటో ఇంకా నీ దగ్గర ఉండటం నాకు నచ్చలేదు సంధ్య. మొగుడిగా మృదువుగా చెప్పి చూశాను, నువ్వు వినలేదు. మగాడిగా నేను చేయగలిగింది నేను చేశాను. ఇలా చేసినందువల్ల ఆ జ్ఞాపకాన్ని నా మనసులోంచి పూర్తిగా తొలగించగలరనుకున్నారా? మనిషిని కంట్రోల్ చేయగలం కానీ మనసుని కంట్రోల్ చేయగలమా? బట్ వన్ థింగ్ ఐ కెన్ ప్రామిస్, అతన్ని మర్చిపోయేటట్టు చేయగలను లేదో కానీ 24 గంటలు నేనే నీకు గుర్తుండిపోయేలా చేయగలను. హ, ఏం చేయగలరు మీరు? రాచి రంపన్న పెట్టి మాటలతో కాల్చు తినగలరు అంతేగా? ఓ బ్యూటిఫుల్. నో, వాటిని ముట్టుకునే అర్హత కూడా మీకు లేదు. చనిపోయిన వాళ్ళకి చేతులెత్తి నమస్కరించడం నాకు తెలిసిన సంస్కారం. అందుకే ఇంటికి రాగానే మీ మొదటి భార్యని దేవతలా భావించి నమస్కరించాను. నమస్కరించిన చేతులతోనే పగలగొట్టావు కదా? అలా చేయడానికి మీలా నేను కుసంస్కారిని కాదు. అయినా మీరు చేసిన పనికి మీకు సిగ్గనిపించడం లేదు? లేదు సంధ్య, బాధ అనిపించింది. నేను ఉండాల్సిన చోట మరో మనిషి నీ మనసులో సజీవంగా ఉన్నాడని తెలిసి బాధేసింది. చనిపోయినా సరే. ల్యాండ్ మీద కన్నా నా మీద కాన్ఫిడెన్స్ ఉంచరా? నువ్వు ప్రతిదానికి ఇలా అడ్డం తిరిగితే ఎలా? మేమేమైనా ఇల్లు అమ్మేస్తా ఉంటున్నామా? ఇది ఎవరికైనా అద్దెకిచ్చి మేమేదో చిన్న ఇంట్లో ఉందాం ఉంటున్నాను కానీ